ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీదేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి యోగిస్తూ ఉన్నది. ప్రత్యేకించి షష్ఠ స్థానమందు కుజుడు యోగించడం ప్రధానమైనటువంటి విషయం. గత వారంలో కూడా మనం చెప్పుకున్నాం, కుజుడు 6వ స్థానంలో శత్రుబాధల్ని, రోగబాధల్ని, రుణబాధల్ని తగ్గించేటువంటి గ్రహం. ఏదైనా ఎక్కడైనా తాకట్టు పెట్టి ఒక ఇల్లో వాహనమో ఇటువంటి వాటిని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులకి కారణమవుతారు. భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని కలగజేస్తారు. అంటే ఒక భూమి లేదా ఒక స్థలం, పొలం, ఇల్లు అమ్మకాలు, కొనుగోలు ఇటువంటి వాటిల్లో మనం అనుకున్నటువంటి రీతిగా ముందుకు సాగుతూ ఉంటుంది. అలాగే న్యాయస్థాన సంబంధమైనటువంటి వ్యవహారాలు, కోర్టు కేసులు ఇటువంటి వాటిల్లో కొంత విజయానికి ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. అలాగే మీరంటే వ్యతిరేకంగా ఉండేటువంటి వర్గం ఎవరైతే ఉన్నారో వారు మీ పట్ల ఆకర్షితులవుతారు. మీ గురించి నిజానిజాలు తెలుసుకోగలుగుతారు. చెప్పుడు మాటల ద్వారా వచ్చినటువంటి వైరం తొలగిపోతుంది. తోబుట్టువులతోటి, అన్నదమ్ములతోటి ఉండేటువంటి సఖ్యత పెరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ రాశ్యాత్తు చతుర్థ స్థానమందు శనేశ్వరుడు, అష్టమమందు గురుడు ఉన్నప్పుడు ప్రాపర్టీల పరంగా జాగ్రత్తగా ఉండాలి. అంటే మూలధనం, కేవలం మూలధనాన్ని ఖర్చు పెట్టేలా చేస్తుంది గ్రహస్థితి. అలాగే సెంటిమెంట్ వస్తువుల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. శుభ కార్యక్రమాల రీత్యా ధనాన్ని ఖర్చు పెడతారు. కొన్ని సందర్భాల్లో అనవసరమైనటువంటి ఖర్చులు ఉంటూ ఉంటాయి. ఏదైనా ఆర్థికంగా లోటు, నష్టము అనేటువంటిది రాదు. సంపాదనకి తగ్గట్టుగానే ఖర్చు ఉంటూ ఉంటుంది. అలాగే ఉద్యోగ సంబంధమైన విషయాలు, వ్యాపార సంబంధమైన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. మానసిక ప్రశాంతతని పొందడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది కొన్నిసార్లు దొరకదు, కొన్నిసార్లు దొరుకుతుంది. ఏదేమైనా ధనురాశి వారికి ఈ వారం గ్రహస్థితి కొంత ఉపశమనంగా ఉన్నది. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన, సిద్ధమంగళ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మకర రాశి.